కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. సప్తమంలో శని, 6ంట రాహు, వ్యయంలో కేతువు, దశమ స్థానంలో గురువు ఈ జూన్ 2 వరకు ఉంటారు. గురువు 2వ తారీఖు నుండి దశమ స్థానం నుండి కర్మస్థానం నుండి లాభస్థానంలోకి వస్తారు. ఈ లాభస్థానంలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. అక్టోబర్ 31 నుండి వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తారు. జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. ముఖ్య గ్రహాలు స్థానాన్ని చూస్తున్నట్లయితే వృత్తిపరంగా, ఆర్థిక పరంగా గురువు కర్మస్థానంలో ఉండడం వలన సంవత్సర ప్రథమార్థంలో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. గురువు యోగస్థానుడు కాబట్టి ప్రభుత్వపరమైన ఉద్యోగం, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరంగా అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ పని ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానంలో అడుగు పెడతారు. జూన్ 2వ తేదీ నుండి ఈ కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలను తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఇక విద్యార్థిని చూసుకున్నట్లయితే ఎవరైతే పోటీ పరీక్షలో సిద్ధమవుతున్నారో వారికి రాహు 6వ ఇంట్లో ఉండడం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఎంసెట్, నీట్, సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ సంబంధించిన పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి విజయాన్ని అందుకోగలరు. గురువు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలిస్తారు. కృషి పట్టుదలతో మంచి ర్యాంకులను సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సొంతంగా చేసే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వాములతోటి విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఈ కన్యా రాశి వారికి దశమ లాభస్థానంలో గురు సంచారం వల్ల అక్టోబర్ 31 వరకు అన్ని రకాలుగాను వీరికి బాగుంటుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కూరగాయల వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. మీకు శక్తికి మించి కష్టపడతారు. అయితే ఏ పనైనా సరే సున్నితంగా చేయడం, ఎవరైనా ఒక మాట అంటే మనసులో పెట్టుకుని బాధపడడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి విజయం వైపు నడవండి. మీకు విజయాలే శుభసూచకాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని చేసినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. నూతన గృహం కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు చక్కగా బాగున్నాయని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది. మీరు ఒక పని పూర్తి చేయాలి అంటే మీ ఆలోచన విధానంతో నలుగురిని మెప్పించగలుగుతారు. అది పూర్తయ్యేదాకా మీరు నిద్రపోకుండా కష్టపడి పనిచేస్తారు. అది కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది.